ఏపీలో కూటమి పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు. రాజమండ్రికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త పులిసాగర్ను పోలీసులు వేధించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. అమానవీయ రీతిలో అతన్ని బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా అతన్ని నిలబెట్టి అతని మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం. చాలా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అలాగే 3 వారాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి ఒక విజిట్ పెట్టి ఇటు మీద కంప్లీట్గా విచారణ చేస్తామని వాళ్ళైతే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్ని కోరడం జరిగింది. కనీసం బట్టలు తీసేసి సెల్లో పడేసే అధికారం ఆ పోలీసు సిఐకి ఎవరిచ్చారు? అసలు ఆయనకి ఏ రకమైన అధికారం ఉంది? ఆంధ్రప్రదేశ్లో కనీసం పోలీస్ వ్యవస్థ కనీసం వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ తెలియకుండా పనిచేస్తుందని చెప్పడానికి ఈ పులిసాగరే ఒక ఉదాహరణ. నేను ప్రత్యేకంగా ఒక దళిత ఎంపీగా కోరుతున్నాను, ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, ఈ రకమైనటువంటి ఈ యొక్క అరాచకాలు ఎంతకాలం సాగవు. వస్త్రాలు తీసేసి పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టారు పులిసాగర్ని. ఆ అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని ఇవాళ ఢిల్లీలో చైర్మన్ ఎస్సీ కమిషన్ గారిని కలిసి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంతోమంది సోషల్ మీడియా వ్యక్తులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఈ రకంగా అన్యాయంగా అరెస్టులు చేసి పీటీ వారెంట్లని వివిధ పోలీస్ స్టేషన్లకి 500-600 కిలోమీటర్లు తిప్పుతూ వాళ్ళని మెంటల్గా, ఫిజికల్గా ఈ రకమైన ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే చట్టము, ఏదైతే న్యాయం ఉందా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు మానవ హక్కులు అనేది ఉందా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. నాకు మొన్న 30వ తారీఖున పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 2వ తారీఖున రమ్మని అక్కడ చాలా అవమానం చేశారు సార్. నేను చేసింది అయితే తప్పేమీ లేదు సార్. ఓన్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే పెట్టాను సార్. అది కూడా గవర్నమెంట్ ప్రశ్నిస్తూ పెట్టాను సార్. అంతేగాని ఎటువంటి అసభ్యకర పదజాలంగా నేను వాడలేదు. కానీ అలాంటిది నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి బట్టలు ఇప్పి నలుగురు లేడీ కానిస్టేబుల్ ఉన్నారు సార్. ఆ రోజు నలుగురు లేడీ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నారు సార్. వాళ్ళెదురు నన్ను బట్టలు ఇప్పి పొద్దునుంచి సాయంత్రం రాత్రి 9 దాకా కూడా అక్కడ అలాగే ఉంచారు సార్. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. నాకు మనోభావాలు దెబ్బతినేలాగా మమ్మల్ని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు సార్.